కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకెళ్తుందని అందరూ చెప్తున్నారు. ఇది నిజమా కాదా? అభివృద్ధి కార్యక్రమం అసలు ప్రారంభం కాలా. 18 మాసాలు అవుతుంది కదా. ఇప్పటికైనా అసలు ఆ పనులు జరగాలి కదా. ఎకరం 4 కోట్ల కాడికి ఇచ్చి వీళ్ళకి ఎకరం 50 లక్షల కాడికి వీటికి 200 ఎకరాలు ఇచ్చారు. రెండో విడత భూసేకరణ కూడా మేము తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రైతులు దీనికి సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. రైతన్నా వ్యవసాయం అన్నా ఆయనకి పెద్ద ఆసక్తి లేదు. మరి నారాయణ గారు 1000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అంటే అసలు ఆయన తలకాయ ఉండి మాట్లాడుతున్నాడో అసలు. మరి రైతులకు ప్రాణప్రదమైనటువంటి భూమి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమిని నువ్వు అడ్డగోలుగా తీసుకుంటావా? మీరు ఎవరిని ఎక్కువ మీరు అభిమానిస్తారు? ఎవరి ప్రభుత్వ పనితీరు కానీ మిగతాది కానీ ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ముగ్గురులోనూ కూడా టాప్ అన్నగారండి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారు మీరు? భారతదేశంలో ఒకే కంపెనీ నుంచి 2,20,00,000 రూపాయలు నష్టపరిహారం కట్టించిన సందర్భం అదే. బనకచెర్ల ప్రాజెక్టు గురించి మీరు ఏం చెప్తారు? గోదావరి బనకచెర్ల మానేసి గోదావరి నల్లమల సాగర్ అని చెప్పి కొత్త పల్లవి మొదలుపెట్టారు. హైదరాబాదు నగరం అభివృద్ధిలో తెలంగాణ పౌరులతో పాటు ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. మేము 15 సంవత్సరాలు మేము మా కూటమి అధికారంలో ఉంటుందని మాట్లాడాం. దీని గురించి ఏం చెప్తారు? తెలంగాణకు సంబంధించిన వాటిల్లో ఎవరన్నా ఏదన్నా ఒక అన్యాయం జరుగుతుందంటే అందరూ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏమైపోయారు అని కూడా కొంతమంది యువత. అఫీషియల్గా 200 కోట్లు, అన్అఫీషియల్గా 500 కోట్లు విలువైన స్థలాన్ని ఆర్టీసీ వాళ్ళని సంప్రదించి వాళ్ళ ఆమోదం లేకుండానే అత్తసొమ్మాలో దానం చేసినట్టు పారేశారు చంద్రబాబు. మొత్తం ఈ దేశ సంపదని అదానీలకి, అంబానీ లాంటి కార్పొరేట్లు కట్టబెడుతున్నారు. నారా లోకేష్ గారు ఉగాదికో లేకపోతే ఎప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా కాబోతున్నారంటారు. అంటే అంత స్టామినా ఉందంటారా? ఆయనకు అంత అర్హత ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు జరుగుతూ ఉండే ఈ పొరపాట్లకు కూడా మెయిన్ కారణం అతనే అని చెప్పి కూడా జనం అనుకుంటున్నారు. లీడర్గా పవన్ కళ్యాణ్ మీరు ఎలా చూస్తారు? చాలా పొరపాట్లు ప్రభుత్వ స్థాయిలో జరుగుతూ ఉంటే మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటున్నాడు.